ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు తెలుగువారు ఎంతో ఇష్టపడే ప్రముఖ జానపద కళారూపమైనటువంటి కోలాటమును గురించి ఈ వీడియోలో సవివరంగా సోదాహరణపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాల్లో అపూర్వమైన జానపద కళా వారసత్వము, వైభవము దాగి ఉన్నాయి. మన జాతి గొప్పతనానికి ప్రతీకలు మన జానపద కళా ప్రదర్శనలు. ప్రాచీన కాలం నుండి జానపద కళా ప్రదర్శనలు తెలుగు గడ్డను సుసంపన్నం చేస్తూనే ఉన్నాయన్నట్లో ఏమాత్రం సందేహం లేదు. జనబాహుళ్యానికి ఆహ్లాదాన్ని, వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించేవే ఈ అద్భుతమైన కళా ప్రదర్శనలు. వాటిలో మొట్టమొదటిగా చెప్పుకోదగ్గది, పేరెన్నికగన్నది కోలాట ప్రదర్శన. తెలుగు గడ్డపై ప్రముఖంగా పల్లెటూళ్లలో జరిగే వినోద కార్యక్రమాల్లో కోలాటానికి ఒక పెద్ద పీట వేస్తారు. ఇంకా అనేక కళా ప్రదర్శనలు మనకు ఉన్నాయి. వాటిలో డప్పు వాయిద్యాలు, జముకులు, గారడీలు, అలాగే చెక్క భజనలు, హరికథలు, బుర్ర కథలు, ఒగ్గు కథలు, వీధి నాటకాలు, కోలాటం. ఇలా ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది ఇష్టపడేటటువంటి కళా ప్రదర్శన కోలాటం. దీని గురించి ఇప్పుడు పరిశీలిద్దాం. జానపద కళారూపమైన కోలాటం భారతీయుల సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే రమణీయమైన నృత్య వేడుక. కోల అంటే కర్రపుల్ల, ఆట అంటే నృత్యము లేదా నాట్యము. కోలాటం అంటే బాగా అలంకరింపబడిన రెండు కర్రపుల్లలను రెండు చేతులతో పట్టుకొని ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది సంగీత వాయిద్యముల నడుమ కోలన్న అని పిలువబడే గురువుగారు చక్కగా పాడుతుంటే వర్తులాకారంగా లయబద్ధంగా పాటకు తగ్గట్టు అడుగులు వేస్తూ ఒకరి చేతిలో ఉన్న కర్రపుల్లను ఎదురుగ్గా ఉన్న మరి ఒకరి చేతులను తగిలిస్తూ శబ్దం చేస్తూ వివిధ భంగిమలలో నృత్యం చేస్తూ అందరినీ అలరింపజేసే అద్భుతమైన వేడుక. సాధారణంగా ఈ కోలాటాన్ని ఆడుటకు చిన్నపిల్లల దగ్గర నుండి వయోవృద్ధుల వరకు స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ ఇష్టపడతారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా స్త్రీలు బహుచక్కగా ఒక క్రమ పద్ధతిలో అందరూ ఒకే విధంగా చూడముచ్చటగా అలంకరించుకొని ఒకరికొకరు జతకట్టి చక్కటి సహకారంతో ఒక అవగాహనతో కోలాటం చేస్తారు. కోలాటంలో మొత్తం 16 భంగిమలుంటాయి. దేవుడి ఉత్సవాలు, తిరునాళ్ళ, జాతరలు, విశేషమైన దైవ కార్యక్రమాలు, పండుగల్లో ఆబాల గోపాలాన్ని అలరించే విధంగా పల్లెటూళ్ళలో ఇప్పటికీ ఈ కోలాట ప్రదర్శనలు సాగుతూనే ఉన్నాయి. పదకొండవ శతాబ్దికి చెందిన పాల్కురికి సోమనాథుడు అనే ప్రముఖ పండితుడు తన పండితారాధ్య చరిత్ర అనే ఒక అద్భుతమైన గ్రంథమునందు అనేక రకములైన జానపద రూపములను చక్కగా వర్ణిస్తూ ఈ కోలాట నృత్య కళను కోలాట గొడియ అనే పేరుతో వర్ణించటం జరిగింది. విజయనగర సామ్రాజ్య అధిపతులైన, అందులో ముఖ్యంగా సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ కోలాట ప్రక్రియకు చాలా ప్రోత్సాహం లభించిందని ఆనాటి చరిత్రకారులు తెలియజేశారు. హంపీలోని విజయనగర సామ్రాజ్యంలో గల విజయనగర శిథిలాలపై కోలాటం ఆడుతున్న నర్తకీమణుల సోయగాలు మనకు ఇప్పటికీ
గోచరిస్తాయి. పోలేరమ్మ, నాంచారమ్మ, గంగమ్మ లాంటి అనేక గ్రామదేవతల కొలుపులు, జాతరుల సమయంలో ప్రధాన ఆకర్షణ కోలాట నృత్యం. కోలాటంలో ప్రధాన ఆకర్షణ ఉద్ది. ఉద్ది అంటే జట్టు, ఇద్దరు ఆటగాళ్ళు కలిసి ఒక ఉద్ది. ఇలాంటి అనేక ఉద్దులు కలిసి సామూహిక కోలాటం బహుచక్కగా ఆడతారు. ఈ ఉద్దికాళ్లను నడిపించే పెద్దను పెన్నుద్ది అంటారు. పెన్నుద్ది అంటే జట్టు యొక్క నాయకుడు. జట్టు నాయకుని ఆజ్ఞ మేరకు ఉద్దీలు అందరూ వివిధ భంగిమల్లోకి పాటను బట్టి అటూ ఇటూ మారుతూ వర్తులాకారంగా, వలయంగా కోలాటము రమణీయంగా ఆడతారు. ఇదొక రమణీయ కోలాట నాట్య ప్రక్రియ. మరొక కోలాట నాట్య గతి విశేషం కోపు. ఈ కోపులకు ఎక్కువగా దేవుని పేరు పెట్టుకుంటారు. అదొక ఆనవాయితీ. కృష్ణకోపు, లాలికోపు, రామకోపు, చెలియల కోపు లాంటి ఎన్నో పేర్లు మనకు ఈ కోలాట ప్రక్రియలో గోచరిస్తాయి. ఈ కోపుగాళ్ళు పాటతో పాటు కోలాట ఆట మొదలు పెట్టడాన్ని ఎత్తుగడ అంటారు. ఒక వలయంగా ఏర్పడి దేవుళ్లకు, పెద్దలకు జై కొడతారు. అలాగే ముందుగా దైవాన్ని ప్రార్థన చేస్తూ తయ్యకుతాధిమిత అని 1, 2, 3, 4 అని చక్కగా ఎత్తుగడ ప్రారంభించి ఆటపాటల వేగాన్ని పెంచుతూ రసవత్తరంగా కోలాటం సాగిస్తారు. నిజంగా ఈ కోలాట ప్రక్రియ ఒక సజీవ జానపద కళారూపం అనటలో ఏమాత్రం సందేహం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.